నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా సభలో పవన్ కళ్యాణ్ అంత గొప్పగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు ఏంటి, దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా సభ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఎంత ఎత్తున చంద్రబాబుని ప్రశంసించానో మనందరం చూసాం. అలా చేసినటువంటి అవసరం ఏమొచ్చింది పవన్ కళ్యాణ్కి, ఎందుకు చేశారు? ఒకటేంటంటే పక్కా రాజకీయ వ్యూహకర్తగా, పక్కా రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ, ఆ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మనం తీసుకోవచ్చు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గురించి రకరకాలుగా గాసిప్స్ కానీ ఆరోపణలు కానీ ఉన్నాయి. వెన్నుపోటు పొడిచారని, తర్వాత ఫెయిర్ రాజకీయాలు చేయరని, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వాటిని స్ప్రెడ్ చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు తోడు జనసేన పార్టీలో సంబంధించిన కొంతమంది కూడా స్ప్రెడ్ చేశారు. ఎవరెవరు, ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగి లాంటి వాళ్ళు రకరకాలుగా స్ప్రెడ్ చేశారు. వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చి అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అలాగే జనసేన క్యాడర్ని రెండింటినీ ఒకే మార్గంలో తీసుకెళ్ళటానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, చంద్రబాబు నాయుడు తోటి కలిసి నడవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీద ఒక వివరణ, ఒక క్లారిటీ జన సైనికులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చాలా బలంగా పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద నుంచి చేయటం జరిగింది. ఆయన ఏం చెప్పారు, ఆయన క్లైమోర్ మైండ్స్ అంత ఎత్తున ఎగిసి పడినప్పటికీ చంద్రబాబు నాయుడు చొక్కా దులుపుకొని లేచి రాజకీయాలు చేద్దాం పాండి అని చెప్పి ధైర్యంగా వచ్చినటువంటి పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ దురంధరుడు అని చెప్పి ఆయన చెప్పారు. 40 ఏళ్ల పైగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చాలా చేశారు. రాజకీయ అనుభవం ఉంది. ఈ సమాజం గురించి ఆలోచిస్తారు, రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు తోటి నడవడానికి, తెలుగుదేశం పార్టీతోటి కలిసి వెళ్ళడానికి సిద్ధపడ్డాను అని చాలా క్లియర్గా జన సైనికులకు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క విజన్ని జన సైనికుల ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారనంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి, జన సైనికులకు ఉన్నాయి, అలాగే ఆ పార్టీలో ఉండే లీడర్లకు కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని అనుమానాలు, అపోహలు, వీటన్నిటికీ తెరదించి రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెద్ద రాక్షసుడు లాంటి రాజకీయ నాయకుడిని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గర్జించారు. అవును. సో దాంట్లో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తడం వల్ల కారణం ఏంటంటే ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తేనే జనసైనికులకు అర్థమవుతుంది. సాధారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడిని దూరంగా చూసినప్పుడు ఎవరైనా సరే నెగిటివ్ యాంగిల్లో చూస్తూ ఉంటారు. దాన్ని చూడటానికి కారణం ఏంటంటే అనాదిగా ఆయన 78 నుంచి ప్రత్యక్ష రాజకీయాలు, అంతకుముందు కూడా స్టూడెంట్ రాజకీయాలు చేశారు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ఆయన మీద కొన్ని అపోహలు క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అనేక మంది అనేక రకాలుగా క్రియేట్ చేశారు ఆయన మీద. ప్లస్ ఆయన పక్కన వాళ్ళని ఎన్నుపోటు పొడుస్తారని, ఫెయిర్గా ఉండరని, మాట ఒకటి చెప్తారు ఇంకోటి చేస్తారని, ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. ఎవరైనా సరే ఆయన దగ్గరకు పోయి ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అప్పటి వరకు ఉన్న నెగిటివ్ ఫీలింగ్ ఆయన మీద ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పోతుందని చెప్పి నేను చెప్పగలను ఒక సీనియర్ జర్నలిస్ట్గా. ఓకే. అందుకే పవన్ కళ్యాణ్ అంత స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడుతో కలిసి నడుస్తున్నారంటే ఈ మధ్యకాలంలో తరచూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలుస్తూ ఉన్నారు. అంతకుముందు కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆయన కలిసి మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటున్నారు. సో ఒక గంట మాట్లాడిన చంద్రబాబు నాయుడు తోటి అసలు ఆయన ఏంటి, ఆయన విజన్ ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ఎంత బ్రాడ్గా ఆలోచిస్తారు, ఆయన నాలెడ్జ్ ఎంత అనేది అర్థమవుతుంది ఎదుటి మనిషికి. అసలు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళవు, చంద్రబాబు నాయుడు అసలు ఏంటి ఆయన థింకింగ్ అనేది ఆలోచించవు, అసలు ఆయన ఆలోచనలు ఏంటి అనేది అసలు పట్టించుకోవు.
జస్ట్ ఏదో గాసిప్స్ వస్తే ఆ గాసిప్స్ని మూట కట్టుకొని చంద్రబాబు నాయుడు మీద నెగిటివ్ ఫీలింగ్స్ని బిల్డప్ చేసుకుంటారు చాలామంది. అంత బిల్డప్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని కనుక ఒక్కసారి కలిస్తే అప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ పోతాయి, డెఫినెట్గా పోతాయి. నేను స్వయంగా నేను చెప్తున్నాను, ఆ చంద్రబాబు నాయుడు మీద చాలా అపోహలను క్రియేట్ చేశారు. ఆ అపోహలు క్రియేషన్లో నమ్మారు చాలామంది. వాటిని ఇంకా పెంచి పోషిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్. దగ్గర పోయి మాట్లాడిన తర్వాత ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడతారు దగ్గర పోయి మాట్లాడితే. ఈ సోకాల్డ్ అంబటి రాంబాబు కానీ విమర్శించేవాళ్ళు, లేదంటే ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే విమర్శిస్తుంటారో వాళ్ళని, ఇప్పుడు కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా ఆయన చేసిన అభివృద్ధి గురించి కానీ లేదంటే ఆయన విధానాల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. ఎంతసేపటిగా ఎన్టీ రామారావు ఎన్నిపోటు పొడిచారు ఇది ఒక్కటే చెప్తుంటారు, అంతకుమించి ఏం చెప్పరు కదా. సో ఒకవేళ అంత ప్రోగ్రెస్ వీళ్ళు ఆలోచించకపోతే అసలు కొడాలి నాని వల్లభనేని వంశీకి రాజకీయంగా ఎదిగే అవకాశం అసలు చంద్రబాబు నాయుడు ఇస్తారా? ఇవ్వరు. అసలు నువ్వు ఎదిగింది ఎక్కడ? కొడాలి నాని అలా వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచే కదా ఎదిగిందే, చంద్రబాబు నాయుడు దగ్గర. అవును, వరుసగా గెలుచుకుంటూ వచ్చారు కదా, అది చంద్రబాబు నాయుడు పుణ్యమే కదా. ఇప్పుడు అనొచ్చు, వాళ్ళు అనొచ్చు చంద్రబాబు నాయుడు కాదు మేము మా ఫేస్ చూసి ఓట్లు వేశారని చెప్పి. అసలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే అసలు కొడాలి నాని ఎక్కడ, వల్లభనేని వంశీ ఎక్కడ ఉంటారు కదా. సో కాబట్టి ప్రోగ్రెసివ్ థింకింగ్ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి బాగా తెలిసింది, ఎందుకంటే అనేకసార్లు కలిశారు కాబట్టి. అవన్నీ కలిసిన తర్వాత, అవగాహన చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. జన సైనికులకు ఉన్నటువంటి అపోహల్ని పోగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు విజన్ 2020 తయారు చేయకపోతే ఇవాళ హైదరాబాదు ఈ విధంగా ఉండేది కాదనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఈవెన్ కేటీఆర్ ఏమన్నారు, రాజకీయాల్లో ఆయన వ్యతిరేకించవచ్చు, ఆయన విజన్ మాత్రం ఎవరు వ్యతిరేకించలేరని చెప్పి ఎవరన్నారు? కేటీఆర్ అన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడనేది అనేక వేదికల మీద నుంచి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రోగ్రెసివ్ థింకింగు, చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు యొక్క పోరాట తత్వం, ఆయన ప్రజల్లో ఉండేటువంటి తీరు, ప్రజల్లో ఆయన ఉండి ప్రతిరోజు సేవ చేయాలనేటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి నచ్చాయి. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో సహవాసం వల్లేనా ఇప్పటి వరకు ఎవరేమన్నా ఎన్ని సలహాలు ఇచ్చినా ఎన్ని లేఖాస్త్రాలు రాసినా పట్టించుకొని పవన్ కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం అందరికీ ఒకటే సభ మీద సమాధానం ఇచ్చారు? అదే సభ మీద నుంచి సమాధానం ఇవ్వడానికి కారణం కూడా అదే. చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా అవగాహన చేసుకొని ఆయన ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు వల్ల సమాజానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది అని ఒక దృఢమైనటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే పవన్ కళ్యాణ్ నేను 24 సీట్లు ఒప్పుకున్నాను, 24 సీట్లు కాదు ఇంకా ఎక్కువ అడగమని చెప్పి మీరు అందరూ చెప్తూ ఉన్నారు, కానీ తెలుగుదేశం పార్టీ బలం ఎంత, ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఎంత, దాంతో పోల్చుకుంటే 24 సీట్లు ఎక్కువేను జనసేనకి మనకున్నటువంటి స్ట్రెంత్కి అని చెప్పి డైరెక్ట్గా ఆయనే చెప్పాడు ఆ సమావేశంలో. అంటే ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం, హరిరామజోగి రాసినటువంటి లేఖలు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే జనసేనలో ఉండేటువంటి కొంతమంది వైసీపీ కోవర్టులు చేసేటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ బాగా సమాధానం చెప్పారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం గురించి ఆయన తెలుసుకున్నారు కాబట్టి, దగ్గర నుంచి చూశారు కాబట్టి, అనుభవించారు కాబట్టి ఆ విధంగా చెప్పగలిగారు ఆయన. ఓకే, సో ఏదైనా అనుభవం వల్లే వస్తుంది కాబట్టి అనే నానుడు కూడా ఉంది. సో ఇంకోటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి ఫస్ట్. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పారు. దానికి ఉదాహరణ చెప్పారు. అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు 2004 ఎన్నికలకు ముందు జరిగినప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ క్లైమర్ మైన్స్ అలిపిరిలో ఎంత పెద్ద ఎత్తున 100 అడుగుల ఎత్తుకి ఎగిరి పడితే, ఆ క్లైమర్ మైన్ కదా అక్కడ కారు కూడా అంత ఎత్తున ఎగిరి పడితే కింద పడితే ఆ కారులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అప్పుడు కూడా ఏమాత్రం భయపడకుండా ఆయన మొత్తం ఇలా చొక్కా విదిలించుకుంటూ పైకి లేచి ధైర్యంగా రాజకీయం చేద్దాం పండి ఎవడొస్తాడో అని చెప్పి ధైర్యంగా ఎదురొడ్డారు. అప్పట్లోనే
కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఎదుర్కోవడం చంద్రబాబు నాయుడుకి పెద్ద కష్టమేం కాదు, అంత ధైర్యం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడుతో మనం కలిసి నడవాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం, ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అవును. సో తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి ఈ జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా దుమారం రేపుతున్నాయి అందరిలోనూ కూడా. సో ఒకటే స్టేజ్ పైన ఆయన చాలా మందికి సమాధానాలు చెప్పారు అన్నట్టుగానే తెలుస్తోంది. సో అలాగే చంద్రబాబు గారి గురించి కూడా చాలా పెద్ద పెద్ద మాటలు, లైక్ ఆయన నిజంగా పొగిడినట్టే అనిపించింది కొన్ని మాటలు అయితే. సో మరి ఇవి ఎంతమందికి ఏ విధంగా గుచ్చుకుని వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.